మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా పేరు భాస్కర్ గౌడ్. ఓకే, సో భాస్కర్ గారు, మీరు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఇదే గుడికి ఇక్కడికి వస్తుంటాము. చాలా అద్భుతంగా జరుగుతాయి. అందరికి అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి. అందరు బాగా చేస్తారు. ఇక్కడ బస్తీ వాసులు అందరికి సహకరిస్తారు. అందరితో సమానంతో దేవాలయం కూడా అందరూ అభివృద్ధి చేస్తున్నాము. అందరం కూడా ముందుకు రావాలని అందరూ కోరుతున్నాము. ఓకే, సో ఇందాకే మేము విన్నాము, ఈ హనుమాన్ టెంపుల్ కట్టించి 45 నుంచి 48 సంవత్సరాల వరకు అవుతుంది అని చెప్పేసి. సో మీరు ఈ ఏరియాకి ఎప్పుడు రావడం జరిగింది, ఎప్పటి నుంచి ఇక్కడికి తరచూ వస్తున్నారు? మేము ఇక్కడికి 1980 నుంచి ఉన్నాం. 80 నుంచి ఇప్పటి వరకు దేవాలయానికి వస్తున్నాము. ప్రాంగణం తిరుగుతున్నాము. మాతో అయిన సహకారం కూడా అందిస్తున్నాం. దేవాలయానికి అన్ని విధాలా మేము చేస్తున్నాము. సో ప్రతిరోజు కూడా ఇలాగే రద్దీగా ఉంటుంది? ప్రతి మంగళవారము, శనివారము, సోమవారము ఈరోజు ఎప్పుడు ఉంటుంది. ఇంకా గుడిని మేము పైకి తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నాము. ఇక పక్కన శివాలయం కూడా కట్టాము. శివాలయం, రాజరాజేశ్వర దేవాలయం, గణేశుని టెంపుల్, రాజరాజేశ్వర టెంపుల్ ఇవన్నీ చేశాము. ఇంకా కొన్ని రోజులు కూడా అయితే ఇంకా మంచిగా చేయాలని మా యొక్క. సో ప్రత్యేకంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని ఎలా జరుపుకుంటారు? కార్తీక పౌర్ణమి అందరూ స్నానాలు చేసి ఉదయాన్నే లేస్తారు, స్నానాలు చేసుకుంటారు, గుడికి వస్తారు. కార్తీక అభిషేకం చేస్తారు. శివాలయంలో అభిషేకం జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేసుకుంటారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత అందరూ మళ్ళీ సాయంత్రం కూడా ఊరేగింపు చేస్తారు. ఒత్తులతోటి కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఇందాక నుంచి మనం ఈ గుడిలో ఒక్కొక్కరిని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడే చూసాము, దీపదానం చేశారు వీళ్ళందరూ కూడా పంతులు గారికి. కార్తీక మాసంలో దీపదానానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, పంతులు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? ఆచార్య ఆత్రేయ. ఆత్రేయ గారు, సో దీపదానం ఇప్పుడే మీరు తీసుకున్నారు 2-3 కుటుంబాల నుంచి. కార్తీక మాసంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మాకు చెప్తారా? దీపదానం అనేది ఒకసారి మనం ఇచ్చే దీపదానము, ఏ భక్తులు ఇచ్చినా కానీ దీపదానం అనేది ఒక్క దీపము ఇచ్చిన బ్రాహ్మడికి ఇస్తే 1000 దీపాలతో సమానత్వంగా కొలుస్తూ ఈరోజు అతి విశిష్టమైన తిథి పౌర్ణమి. అది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అని చెప్తూ ఉంటాం. ఈ కార్తీక పౌర్ణమి అందున విద్యుత్ కాంతులతో ఉండేవంటి కైలాసంలో శివపార్వతులు విద్యుత్ కాంతులతోని, విద్యుత్ దీపాల అలంకరణలతోని చక్కగా అలంకరణ చేసుకుంటూ, కైలాస మార్గాన్ని అలంకరణ చేసుకుంటూ, అది ఎవరి నుంచి అందించాలి అంటే కేవలం ఒక బ్రాహ్మణి నుంచి అందించాలని చెప్పేసి భక్తులందరూ కూడా దీపదానాన్ని ఇచ్చిన వెంటనే ఆ దీపదానాన్ని కైలాస మార్గాన్ని శిఖరాన్ని చేరుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా పొందాలి. ఈ దీపం ఒక మనసులో ఉన్నటువంటి కోరిక అనమాట. ఆ కోరిక అనేది ఎలా ఉంటుందంటే, దీపం వెలిగిస్తే మన మనసులో కోరిక, స్వామి అంతా మంచిగా జరగాలి అని చెప్పి మనం దీపం వెలిగిస్తాము. ఆ తదుపరి దీపం అనేది వెలిగించి ఆ బ్రాహ్మణోత్వం ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణోత్వం నుంచి కూడా ఆ కైలాస మార్గానికి అందించేదే దీపదానము. ఆ కైలాస మార్గంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ఆ కోరిక చెంది ఆ కోరిక నుంచి మనకు వరాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి ఈ యొక్క కార్తీక పురాణంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ పార్వతీ పరమేశ్వరులు ఈరోజు గగన మార్గాన వెళ్ళే సమయం అంట. అంటే కార్తీక మాసంలో సంవత్సరానికి 15 రోజులు ఏవైతే ఉంటాయో, అమావాస్య, దీపావళి అమావాస్య నుంచి కార్తీక పౌర్ణమి మాసంత వరకు కూడా గగన మార్గాన్ని అంటే విమాన మార్గంలో పార్వతీ పరమేశ్వరులు గగన మార్గాన్ని తిరుగుతూ ఉంటారంట. ఏ కష్టాలు బాధలు భూలోకంలో ఏవైతే ఉంటాయో అవన్నీ, ఏవైతే అనుబంధాలు ఉంటాయో అవన్నీ కూడా నాశనం చేయడానికి, కష్టాలు బాధ విముక్తి పరచడానికి పార్వతీ పరమేశ్వరుడు భూలోకాన్ని గమనిస్తూ ఉంటారు. ఎలా ఉంది భూలోకం, ఎలా ఉంది, సంరక్షణ ఉందా లేదా, ఏ విధంగా పరిపాలన ఉంది అని చెప్పేసి ఆ యొక్క పురాణాలు చెప్పినట్టుగా భగవంతుడు వీక్షిస్తుంటాడు. ఆ కష్టాల బాధను విముక్తి చేయడానికి దీపకాంతులు ఎక్కడైతే కనబడతాయో ఆ కనబడి చోట పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ నిమగ్నమయ్యి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనం సాక్షాత్కారంగా పొందుతూ, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతూ ఈ కార్తీక మాసంలో అనుగ్రహం అనేది ఎక్కువగా లభించాలని ఆ పార్వతీ పరమేశ్వరుడు వైభవతంగా ఈరోజు సామూహిక వ్రతాలు, సామూహిక కేదారీశ వ్రతాలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ, దీపదానాలు చేసుకుంటూ, విద్యుత్ గాను దీపోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తూ ఆలయాలలో విశేషంగా చేసుకునే కార్యక్రమం ఈ యొక్క కార్తీక పౌర్ణమి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే అన్ని మాసాల్లో కూడా దీపం పెడతాము, కానీ ఈ మాసంలో పెట్టేది మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ దీపదానం గురించి కూడా తెలుసుకుందాం కదా. చూసాం కదండి, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. మనకి తెలియని ఎన్నో విషయాల్ని ఈరోజు ఈ గుడికి వచ్చి మనం తెలుసుకున్నాము. అలాగే ఈ గుడిలో ప్రతిరోజు కూడా ఏదో ఒక అభిషేకం జరుగుతూనే ఉంటుంది, ప్రతిరోజు వైభవంగానే ఉంటుంది. ఆలయం కట్టిన 2 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్మెంట్ అనేది సాధ్యమైన పని కాదు. అన్నిటికీ ఆ దేవుడు అలాగే కమిటీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళందరూ కూడా చెప్పారు. సో కార్తీక మాసం గురించి తెలియని చాలా విషయాల్ని ఈరోజు తెలుసుకున్నాం కదా. అండ్ అలాగే మరొకసారి హిందూ వాహిని ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మరొకసారి మనకి తెలియని మరిన్ని విషయాలతో హిందూ వాహిని ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వెంటనే హిందూ వాహిని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్, కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి.